సంక్రాంతి పిండి వంటకం అప్పాలు తయారీ విధానం చూద్దాం. క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇగో ఉట్టుగానే క్రిస్పీగా ఎట్లా ఇరిగినాయి చూడు, ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, బియ్యం పిండి అప్పాలు చేసుకుందామని ఇగో పిండి కొలుచుకుంటున్నా. ఈ టిఫిన్ డబ్బాతోటి ఇది కిలో బియ్యం పిండి డబ్బా, పిండి కిలో. జల్లెడ పట్టుకుందాం. భగవాన్ ఇట్లా ఉందనుకునేరు మీరు. ముందు నేను మురుకులు చేసిన, అందుకు ఇలానే తోమకున్నాయి ఏం కాదని ఇట్లా జల్లించుకుంటే ఏదన్నా నూక బియ్యపిత్తు ఇంకేదన్నా కలిస్తే అది తీసేసుకోవచ్చు. మనం ఏ పిండి అయినా జల్లించుకోవాలి. 2 ఇట్లా 3 టిఫిన్ డబ్బాల పిండి అయింది. నీళ్ళు ఎసరుకు పిండి కొలిచిన డబ్బాతోటే 1 2. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా కారం, అప్పాలు కదా కొంచెము కారం ఫుల్గానే ఉండాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటాం. ఉప్పు, దీంతో 3 స్పూన్ల ఉప్పు, జీలకర్ర, టేబుల్ స్పూను జీలకర్ర, ఆగు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూను ఓమ నలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెడదాం. ఇప్పుడు కట్టెల పొయ్యి పెట్టిందండి. కట్టెల పొయ్యి ఇట్లా రాళ్ళు పెట్టి, రాళ్ళకు నీళ్లు చల్లి బొట్లు పెట్టి, మేము ముందు కూడా మురుకులు చేసినాము, అందుకే పొయ్యి ఇట్లుంది. వేసారు పొయ్యి మీద పెట్టిన నీళ్ళు మసలనియాలి. ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి. అందులో సాల్తున్న నీళ్ళలో పిండి వేసుకోవాలి. ఇప్పుడు దించేద్దాం పొయ్యి మీదకి వెళ్ళి. మంచిగా కలుపుకొని పిండి ఇట్లా కరెక్ట్ నీళ్ళు కరెక్ట్ కొలత తీసుకుంటే నీళ్ళు మళ్ళీ వేరే నీళ్ళు కూడా ఎక్స్ట్రా ఎక్కువ పట్టాయి. కరెక్ట్గా వస్తుంది పిండి. అంతా కలగలిసింది కదా, మూత వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. మంచిగా పిండి ఉమ్మగిలుతుంది. ఇప్పుడు ఉప్పు కారం కూడా ఏమైనా తక్కువ ఉంటే కూడా చూసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు పిండిలో. ఇప్పుడు చల్లగా అయిపోయింది. 10 నిమిషాలు చెప్పి మంచిగా ఉమ్మగిల పెట్టుకున్నాం. చల్లగా ఉంది కదా వెదరు, తొందరగా చల్లగా అయిపోయింది. అయితే వేడిగా ఉంది. ఇగో కొన్ని నీళ్ళు వేసుకొని పిండి అంతా ఒకటేసారి కొన్ని నీళ్ళు పడతాయి. ఇంట్లో నీళ్ళు ఎక్కువ పడతాయి, ఎందుకంటే కరెక్ట్గా మెజర్మెంట్ కరెక్ట్గా ఉంది కాబట్టి. ఇక అంతా ఇట్లానే ముద్దగా పిసుకుందాం. కరివేపాకు సన్నగా కట్ చేసుకుంది, కొత్తిమీర ఆకు పిడికడంతా, ఉల్లాకు ఉల్లాకు, ఇవన్నీ పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి కొంచెం వేడి తగ్గినాకనే ఇవన్నీ వేసుకోవాలి. ఆకులు పిండి అంతా ఇట్లా మంచిగా పిసికి ముద్దగా చేసుకోవాలి.
ఇట్లా అండి పిండి ముద్దలు ఒకటే సైజ్ పిండి ముద్దలు చేసుకొని ఈ అప్పాల మిషన్కి కవర్ కట్టి ఇట్లా ఒత్తుకుంటా నూనె డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకొని వేడి అయినాక ఇప్పుడు మనం ఒత్తుకున్న అప్పాలు ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. నూనెలు ఎన్ని పడితే అని వేసుకోవాలి. ఒక వైపు కాలినాక ఇంకొక వైపు ఇట్లా తిరిగేసుకోవాలి. ఇట్లా తిరిగేసుకుంటా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. నూనె మొత్తం ఇట్లా బుడగలు మొత్తం పోయినాక తీసేసుకోవాలి. స్టైనర్లో తీసుకోవాలి. తిరిగేస్తూ ఏగనియ్యాలి అప్పాలు. ఏగిన అప్పాలు నూనె అలానే పోస్తున్నాను. ఏమంటే ఇది ఇవి లాస్ట్ వాయండి. లాస్ట్ నేను తీసుకున్న పిండికి ఎన్ని అప్పాలు వచ్చినాయండి. సంక్రాంతికి అప్పాలు చేసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఇంకా